మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతుపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? మనకి చంద్రగ్రహణం కూడా ఈ నెలలోనే ఉంది. దాని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? అలాగే ఉగాదిని ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం వీళ్ళు? తప్పకుండా అబ్బా. ముఖ్యంగా మన ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. కన్యారాశి వారికి సంబంధించి మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్ గత వీడియోలలో అందరూ కూడా ఎస్ నా జీవితంలో జరిగినట్టుగానే ఉంది, నా జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ చెప్తున్నారు గురువుగారు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి మ్యారిటికల్ లైఫ్లో గొడవలు, అనుమానాలు ప్రారంభం అవడం కావచ్చును, ఆరోగ్య సమస్యలు కావచ్చును, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. గత 2023, 24, 25 నుండి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత అంతా కాదు. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి మరి ఇప్పుడు ఈ 2025లో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. కానీ కాళ్ళ నొప్పులో, కాళ్ళ ఆపరేషన్స్, మోకాళ్ళు అరగడమో, మోకాళ్ళ రిలేటెడో, బోన్ రిలేటెడో ఏవో ఒక ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇక్కడ విపరీతమైన అద్భుతమైనటువంటి బిజినెస్ నడుస్తూ ఉన్నది. ఇది ఒకటి పాయింట్ గమనించుకోవాలి. అదేవిధంగా బిజినెస్ కూడా మనకు 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు లోపు బాగా జరుగుతుంది. మళ్ళీ ఈ ఆగస్టు తర్వాత నుంచి నలుగురు ఏడుపు, అసలు అంతా ఇంత అనే విధంగానైతే ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మార్చి 3 జరిగేటువంటి యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం కావచ్చును. అదేవిధంగా వీరికి 7వ స్థానంలో ఏర్పడేటువంటి సూర్య శనిల కలయిక, అదేవిధంగా 6వ భావంలో ఏర్పడేటువంటి కుజ రాహువుల యొక్క కలయిక వీరికి కొంత ప్రమాదాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. మరి వీరికి ఎప్పుడైతే ఆగస్టు 4వ తారీఖు నుండి ఈ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు దాకా న్యూట్రలే, ఓపికగా ఉండండి. ముందుగానే చెప్తున్నాను, ఈ మార్చి నుంచే, ఇంకా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 months న్యూట్రలే. పెద్దగా ఆలోచించినా ఆశాభంగం లాగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఏవేవో ఊహించుకొని భ్రమలల్లో ఉండకండి, ఓపికగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది, డయాలసిస్ స్టేజ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ డయాలసిస్ స్టేజ్లో ఉండేటువంటి వారికి విపరీతంగా పెరాలసిస్ లైక్ కూడా వచ్చే పరిస్థితులు ఏర్పడేటువంటి సమాధానాలు కనబడుతున్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నవి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆల్రెడీ 7వ స్థానంలో శనైశ్వరుడు ఉన్నాడు. మరి ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుని మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సూర్యుడు కూడా తోడవుతున్నాడు. 4 రోజులు అక్కడే ఉంటాడు. 4 రోజులు. అసలే అది జలతత్వ రాశిలో శనైశ్వరుడు ఉండడమే ఘోరం. ఈ సూర్యుడు ఫుల్ హీట్. ఇట్టి సూర్యుడు శని కలయిక 7వ స్థానంలో ఉండడం ద్వారా ముఖ్యంగా వైవాహిక ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా జాగ్రత్తగా కొనసాగాలని చెప్పడం జరుగుతున్నది. మీ మధ్య చర్చించుకోవడాలు న్యాయ పోరాటాలుగా మారేటువంటి పరిస్థితి ఉంది. కన్యారాశి వ్యక్తులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పన్నులు చెల్లించనందుకు, లైక్ ఐటీ రిలేటెడ్ కానీ పన్నులు చెల్లించనందుకు కానీ, ఇంటికి సంబంధించిన ఈఎంఐలు కట్టకున్నా, కారుకు సంబంధించిన ఈఎంఐలు కట్టకున్నా కూడా, వాహనానికి సంబంధించింది కానీ పర్సనల్ లోన్ రిలేటెడ్ డబ్బులు కట్టలేదు అనుకుంటే నోటీసులు వచ్చే పరిస్థితి ఉంటుంది. నోటీసులు, చెక్కు బౌన్సులు, ఇవి ఇబ్బందులు. ఇక అదేవిధంగా పొరపాటున ఏదైనా చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు మీరు చేసినా కూడా మీకు శిక్షలు పడే పరిస్థితి ఉన్నది. ఇది గమనించుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీ స్నేహితుడే మిమ్మల్ని మోసం చేయవచ్చును. అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరుగుతున్నది. ఇది కేవలము సూర్యుడు శని కలయిక ద్వారా. ఇక ఈ యొక్క కుజుడు రాహు మూలకంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ రిలేటెడ్ అప్పులు
ఇవాళ రేపు చూస్తున్నాం ఆన్లైన్ రిలేటెడ్ వాడు ఏదో ఫోటో వీడియోనో పెట్టడం అని 4 నెంబర్లు ఇస్తే వాడు 50,000 20,000 30,000 ఇచ్చేస్తున్న డబ్బులు. ఇది కాస్తే ఏమవుతుంది, మీ ఇమేజ్లు వాళ్ళకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ తీసుకున్నటువంటి డబ్బులకు వాడు మీ ఫోటోలను మార్ఫింగ్ చేస్తారనడాలు, ఈ బెదిరించడాలు రాబోయే రోజులలో ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వైపుకు వెళ్ళకండి, అప్పుల జోలికి వెళ్ళకండి. ఒకవేళ చేయాల్సి వస్తే ఎక్కడో ఒక్క దగ్గరనే పెద్ద మొత్తంలో చేసి పెట్టుకోండి. ఇక అదేవిధంగా కొంతమేర సభా గౌరవము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కలత్ర సమస్యలు ఇందాక చెప్పుకున్నాం, అభిప్రాయ భేదాలు, పార్ట్నర్షిప్లో బిజినెస్ కూడా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది. ఇంకా కొంత సంతాన బాధలు, ప్రయాణాలలో నష్టాలు, కొంత అనారోగ్య సమస్యలు ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటి అని అనుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి మన వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు వచ్చినా 1కి 2 సార్లు చూసుకొని ముందుకెళ్ళండి వ్యక్తిగత జాతకాన్ని. ఈ సమయంలో మోసపోయే ఛాన్స్ ఉంది. వయసు పైబడిన అమ్మాయి, వయసు పైబడిన అబ్బాయి అధికంగా ఉండేటువంటి వారు తక్కువ వయసు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకునే అటువంటి అవకాశాలు ఉన్నవి. ఇది గమనించుకోండి. మొన్న ఇట్లనే, ఎందుకంటే ఇదే జాతకంలో వారికి ఉన్న విషయం ఇదే చెప్పా. వారు షాకు. అవును గురువు గారు, వివాహం మాకు దాచిపెట్టి వివాహం చేశారు. చేసిన తర్వాత ఒక 3 నెలలు నేను విడిచిపెట్టిన మా భార్యను. తర్వాత ఏం చేయాలి, ఇక మళ్ళీ నేను రెండో వివాహం కింద పడిపోతా, మళ్ళీ నాకు ఎప్పుడైతుందో వివాహం, సపరేట్గా ఇక తెచ్చి పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. ఇక అట్లా జరుగుతుంది పరిస్థితులు కొన్ని కనుక ఓపికగా ఉండాలి, తొందరపడద్దు. ఇక మరొక విషయం ఏమిటి అంటే విపరీతమైనటువంటి భయాందోళనలు ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఇంకను ఈ యొక్క కన్యా రాశి వారికి ఏమైనా బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటే సూపర్, ఇది ఒక ప్లస్ ఉంది. బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా కళ్ళు మూసుకొని మొదలు పెట్టండి. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి. రాబోయే రోజులలో మనకు ఉగాది కూడా రాబోతూనే ఉన్నది. శ్రీ పరాభావ నామ సంవత్సరము ఈ యొక్క మార్చ్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది ఆఫ్టర్ అమావాస్య తర్వాత. మరి ఈ క్రమంలో కూడా మరి మీ వ్యక్తిగత చార్ట్లో ఒకటే చెప్తున్నాను, కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ జూలై దాటే లోపు యోగం ఉన్నది. మళ్ళీ ఆగస్టు 4 దాటింది అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఆగస్టు 4 దాటింది అంటే చాలా 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 అద్భుతంగా ఉన్నది. ఏం బాధపడకండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి, మీరు జన్మించినటువంటి సమయం ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మీరు పుట్టిన రోజు ఏమిటి, పుట్టిన ప్రదేశం ఏమిటి, ఇవి చెక్ చేసుకోవడం ద్వారా మనకు ఒక ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా మీకు ఒక క్లియర్ టైటిల్ వచ్చేస్తుంది. ఓకే డన్, నేను ఈ బిజినెస్. ఎందుకంటే రూపాయి బాగా పొదుపు చేస్తారు, రూపాయి ఆలోచిస్తారు ఎక్కువగా. వీరు ఎక్కువగా ఎవరితో ఏది షేర్ చేసుకోరు. అదేవిధంగా కొంతమేర సిఏ, చార్టెడ్ అకౌంటు, ఈ మీడియా రంగము, మెడిసిన్, ఇవి కొంచెం బాగానే ఉంటాయి. వీరికి బాగా ఉండదు అనేటువంటిది ఏది ఉండదు. కానీ మళ్ళీ వీరి జాతకాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాలి. ఒక లగ్నం అనేది వీరి దొరికింది అంటే వీరి జీవితంలో ఎక్కడ మెలిక ఉన్నది, ఎక్కడ గిలిక ఉన్నది అనేటువంటిది అన్నీ చెప్పుకోవచ్చు. ఏం జరిగింది, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకోవచ్చు. కనుక వ్యక్తిగత జాతకాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సింది అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అంటే నేను మీ కుటుంబంలో ఒక మనిషిని కనుక మీరు బాగుండాలి అంతే. మీరు ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. సో మీకు నేను 100కు 200% న్యాయం చేసేటువంటి పనిలో ఉన్నా. సో నిజంగా ధర్మంగా ఉన్న విద్యను మీకోసం ఉపయోగిస్తా. అంత ఉపయోగించినందుకు తప్పకుండా
మీరు గురుదక్షిణ అనేటువంటిది ఉంటుంది, అది కామన్. దానికి మీరు ఎక్కువగా ఇవాళ రేపు నిజంగా చెప్తున్నా, ఈ కాళ్ళు కడుక్కుందామని చెప్పిపోయినా లేదా ఈ సెలూన్కి పోయినా వేలకు వేలే. అంటే చెప్తున్నా నేను, ఓకే, ఇది ఎంతసేపు ఉంటుంది? నేను చెప్పేది లైఫ్ టైం మీకు గుర్తుండిపోతుంది, మీ లైఫ్ సెటిల్మెంటే ఇది. కనుక మీకు మంచి జరిగింది. ఇప్పుడు కొందరు వచ్చిర్రు, కలిశారు, పాపం వెళ్ళారు, గురుగారు మీరు చెప్పారు మాకు మంచి. కొందరు రారు, లైట్ తీసుకుంటారు. మంచి జరిగినా కూడా మళ్ళీ ఎప్పుడో సమస్య వస్తే గుర్తొస్తుంది. సో అట్లా ఉంటుంది కనుక సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా కూడా ఈ యొక్క కన్యా రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే క్రమంలో కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. విదేశీ ప్రయాణాలు చేసే తరుణంలో కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళిపోండి, బాగుంటుంది. ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది? ఒక మాట, వీరు తప్పకుండా ఎట్టి కోశాన కూడా కన్యా రాశి వారు దుర్గా అమ్మవారి ఆరాధన, అదేవిధంగా సూర్యాష్టకం చెప్పాను ఇందాక, దీంతో పాటుగా మహామృత్యుంజయ హోమం కానీ మహామృత్యుంజయ జపం కానీ చేయించండి. డేంజర్ జోన్లో ఉన్నారు, మీ బాగు కోరి నేను చెప్తున్నాను. మన ఆధ్వర్యంలో కేవలం 2000 అయిపోతుంది, అది 2000. కనుక అదొకసారి ఆలోచించుకోండి. ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.